నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. లంచం తీసుకుంటూ బిల్ కలెక్టర్ ఏసీబీకి ఆసుపత్రిలో పరామర్శించిన అధికారులు. సెలక్షన్ లిస్ట్ విడుదల చేయాలంటూ ధర్నా. అభ్యర్థులకు ఆర్ కృష్ణయ్య మద్దతు. మీడియా అక్రిడేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం. మంత్రి పొంగులేటి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో టైటాన్ డిఫెన్స్ ప్రతినిధుల భేటీ. ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మున్సిపాలిటీలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హౌస్ ట్యాక్స్ తగ్గింపు పేరుతో లంచం డిమాండ్ చేసిన బిల్ కలెక్టర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనతో మున్సిపాలిటీలో అధికారుల పనితీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఉల్లిగడ్డల శివకుమార్ అందిస్తారు. మాకు 27వ తారీఖు ఒక కంప్లైంట్ వస్తుందండి. ఏమంటే ఒక కంప్లైంట్ హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది 40,000 చిల్లర నుంచి 1,04,000 చిల్లరకి రేజ్ చేస్తారన్నమాట. 3 years ఏదైతే ఉన్నదో అతను 40,000 చిల్లర ట్యాక్స్ కడతారు, ప్రాపర్టీ ట్యాక్స్. కానీ ఆల్ ఆఫ్ సడన్ 1,04,000 చేంజ్ వచ్చింది. అయితే ఎందుకు వచ్చిందని చెప్పేసి ఇక్కడ మన కమిషనర్ గారికి అతను ఫిర్యాదు చేయడం జరిగింది. కమిషనర్ గారు ఏం చేశారంటే ఇది చెక్ చేయండి అని చెప్పేసి కన్సర్న్ ఆఫీసర్స్కి రాశారనమాట అతని పిటిషన్ పైన. అయితే వాళ్ళు మళ్ళా హౌస్ మెజర్మెంట్స్ తీసుకోవడానికి వచ్చేసి అప్పుడు దే డిమాండెడ్ 35,000. ఏదైతే పాత ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో అంత చేయడానికి 35,000 డిమాండ్ చేస్తాడు. ఏదైతే ఎవరైతే హౌస్ ఓనర్ ఉన్నారో అతని దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే మన బిల్ కలెక్టర్ ఉన్నాడో నిఖిల్ రెడ్డి అతను 20,000 తీసుకుంటాడు. ఈరోజు మళ్ళీ మిగతా ఏదైతే విడతల వారి ఏదైతే ఉందో 15,000 అది కలెక్ట్ చేసుకున్నప్పుడు మేము ఇవాళ పట్టుకున్నాము. అవునండి, మాకు ఎవిడెన్స్ వచ్చింది అతని పైన అంటున్నారు. కానీ మాకు ఆధారాలు రావాలి కదా. లాండ్ ఆర్డర్ లెక్క కేసులు చేయం కదా మేము. విను 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 ఆధారం ఉంటేనే ఏసీబీలో కేసు అవుతుంది. ఆధారం లేకపోతే కేసు కాదు. Maybe it's true, but evidence we have to collect. We required. Outsourcing. Yes. అతనే డిమాండ్ చేసి సార్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ప్రాపర్టీది కలెక్షన్ చేసే రైట్స్ ఉన్నాయా సార్? ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఉన్నారు. స్టాఫ్ లేక అవుట్సోర్సింగ్కి ఆ డ్యూటీస్ ఇస్తారు. మీరు ఏ పేపర్ అండి? సారీ, సౌత్ ఇండియన్ టైమ్స్. ఓకే, నైస్ టు హియర్. యూ కెన్ ఆస్క్. దే హ్యావ్ ద రైట్. పబ్లిక్ సర్వెంట్ అంటే ఏంది? సెక్షన్ 2C. పబ్లిక్ సర్వెంట్ అంటే పీసీ యాక్ట్లో ఎవరైనా కానీ గవర్నమెంట్ నుంచి శాలరీ కానీ కమిషన్ కానీ ఏదన్నా కానీ ఫీజు కానీ జీతం కానీ ఇంకోటి ఏదన్నా టెంపరీకి పర్మనెంట్కి జీతం ఇంకో ఇది ఉన్నది అది తీసుకుంటే హీ విల్ బి కాల్డ్ యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్. అతను పీసీ యాక్ట్ పరిధిలోకి వస్తాడు. మా దగ్గర ప్రూఫ్ ఉన్నది, మాకు ప్రూఫ్ ఉన్నది. ఉండొచ్చు, నేను చేపించి మా ఆఫీసర్కి చెప్పి చేపిస్తాను అంటాడు. అవునా? లేకపోతే నీకు పాతది 1,04,000 చిల్లర ప్రాపర్టీ అది వేపిస్తున్నాడు. వాడు ఏం చేస్తాడు పాప భయానికి? సచినట్టు ఇవ్వాల్సింది కదా. ఫిర్యాదు పేరు చెప్పమని. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ వైద్య అధికారులతో కలిసి ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నవీన్ కుమార్ అందిస్తున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న కనగల్ మండలం ఎడవెల్లి శివార్లో నోటి బసన్నగూడెంలో కుప్పోలు సైదులని పిఎస్సిఎస్ ద్వారా కొనుగోలు చేసేటటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ఛార్జ్ గారు, వారి వయసు సుమారుగా 28 సంవత్సరాలు ఉంటుంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించిన క్రమంలో మిల్లర్స్ నాకు కొన్ని కొర్రీలు వేసారు, అందువల్ల నేను రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నానంటూ వారు ఆత్మహత్య యత్నం చేసినారు. ఏదేమైనా ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా మంత్రి గారు స్పందించి
అతనికి తక్షణమే మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు అందించమని కోరినారు. ప్రాథమికంగా జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈ నల్గొండలో ఉన్నటువంటి ఐకాన్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. మీరు చూస్తున్నారు, నాతో పాటు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. హాస్పిటల్ యజమాని వారి యొక్క అనుమతితోటి ఐసీయూలోకి మేము పోవడం జరిగింది. ఆ పేషెంట్ అయినటువంటి సైదులతో మాట్లాడినప్పుడు నా ఆరోగ్యం మెరుగుపడింది సార్ అని చెప్పారు. టెక్నికల్గా ఈ ఇష్యూ హాస్పిటల్ యాజమాన్యంతో అదేవిధంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా సంప్రదించడం జరిగింది. డాక్టర్ గారు కూడా స్వయంగా ఆ కొప్పుల సైదులతో పలకరించారు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడిన తర్వాత హాస్పిటల్ యాజమాన్యం అదేవిధంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు కూడా అవుట్ ఆఫ్ డేంజర్, వారి యొక్క ఆరోగ్యం స్టేబుల్గా ఉన్నది, వారి ఆరోగ్యం నిన్నటికంటే ఈ రోజుకు మెరుగుపడింది అని వారు పేర్కొనడం జరిగింది. హైదరాబాద్ కోటిలోని డిఎంఈ కార్యాలయంలో ముందు ఫార్మసిస్ట్ అభ్యర్థులు సెలక్షన్ లిస్ట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఈ ఆందోళనకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. పోలీసులు అభ్యర్థులను కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కృష్ణయ్య పోలీసులతో చర్చించి అభ్యర్థులను లోపలికి తీసుకెళ్లి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్యుడు గోపీకాంత్ రెడ్డిని కలిసి సమస్య పరిష్కారం కోరారు. 732 ఫార్మసిస్ట్ పోస్టులకు 24,000 మంది పోటీ పడగా 4 నెలలుగా సెలక్షన్ లిస్టు విడుదల కాకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరిగిందని తెలిపారు. 15 రోజుల్లో లిస్టు విడుదల చేయకపోతే డిఎంఈ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖలో రాత పరీక్షలు జరిపి నోటిఫికేషన్ వేసి అన్ని ప్రక్రియలు కంప్లీట్ అయినాక కూడా 732 ఫార్మసిస్ట్ పోస్టుల యొక్క వెయిటింగ్ లిస్ట్ అట్టే పెండింగ్ పెట్టారు. వారి ఎంపిక జాబితాను ప్రకటించకుండా 4 నెలల నుంచి పెండింగ్లో పెట్టారు. దీనివలన వేలాది మంది నిరుద్యోగులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వీరు వెంటనే సెలెక్టెడ్ లిస్టు పెట్టాలని మన రిక్రూట్మెంట్ బోర్డు గోపికాంత్ రెడ్డి గారికి ఫార్మసిస్ట్ 732 పోస్టులు వేయాలి. ఎందుకంటే చెరువు కోర్టులో కేసు ఉందని చెప్పి తప్పించుకుంటాడు. కోర్టులో కేసుకు స్టే లేదు. ఇది కావలసి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి గారు, సెక్రటరీ గారు ప్రభుత్వానికి డబ్బు బిగించాలనే ఉద్దేశంతో ఇట్లా చేసిరు. ఇది సరికాదని నేను గుర్తు చేయదలుచుకున్నా. గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ టెక్నికల్ ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ ఆఫీసర్సు, ఇంకా అనేక పోస్టులు, ఏఎన్ఎం, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టు, 12 డాక్టర్సు, 12,000 పోస్టులకు జాబితా విడుదల చేసి అన్ని శాఖల కంటే రికార్డు సృష్టించింది వైద్య ఆరోగ్య శాఖ. ఎక్కువ మంది జాబులు ఇచ్చారు. మరి ఈ ఫార్మసిస్టుల విషయానికి వస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. సెలెక్ట్ లిస్ట్ ప్రకటించి జాబితా ఎందుకు ప్రకటిస్తలేదు? అంత సెలెక్ట్ చేశారు, అంత ప్రక్రియలు కథమైనవి, ఇవ్వలేదు. అందుకే 15 రోజుల్లో వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వకపోతే డైరెక్టరేట్ ముట్టడిస్తారు. డైరెక్టరేట్కు జరిగే బాధ్యత ప్రభుత్వం. ఫార్మసిస్టులకు మద్దతుగా బీసీ సంఘాలు, దళిత సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, అన్ని సంఘాలు వాళ్ళకు మద్దతుకు వస్తారు. కట్టెలు పట్టుకొని వస్తారు, రాళ్ళు పట్టుకొని వస్తారు. అందుకే వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి బాధ్యతగా ఉంటారు. వాళ్ళు ఏం చేయరు, పగలగొట్టరు, కొట్టరు. అందుకే వాళ్ళకు మద్దతుగా సంఘాలు వస్తాయి. వచ్చి ధర్నా చేసి ఉద్యమాలు చేస్తారని ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. వీళ్ళకి ఇవ్వడానికి ఏం డబ్బు మిగుల్చుకోవాలనే కుట్ర తప్ప ప్రభుత్వానికి వేరే ఏమీ లేదు. రెండవది డైరెక్టర్ బాధ్యత ఏం లేదు. ఇక్కడ మేము బాగా డిస్కస్ చేసినాం. కోర్టులో కూడా ఏం లేదు, స్టే లేదు. కేవలము మంత్రి నుంచి, ప్రిన్సిపాల్ సెక్రటరీ నుంచి ఆర్డర్ రావాలి. అది వస్తే క్లియర్గా అయిపోతుంది. కోర్టులు ఉన్నదనే నెపంతో జాప్యం చేసుకుంటా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదు. చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక మగపిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు వేరే ఉద్యోగాలకు ట్రై ఇక్కడ సెలెక్ట్ అయినాక జాబ్ వస్తుందని ఆశతో ఉండి వేరే జాబులు రాయడం లేదు. ఈ విధంగా వాళ్ళ భవిష్యత్తు అంతా అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 15 రోజులు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి అధ్యక్షతన ఫార్మసిస్ట్
మన నోటిఫికేషన్ రిజల్ట్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మరి ఈరోజు కోటి హాస్పిటల్ డైరెక్టర్ గారిని మరి గోపీకాంత్ రెడ్డి గారిని ముట్టడించడం జరిగింది. ప్రధానంగా 700 పైచినుకుగా ఉన్నటువంటి పోస్టులకు దాదాపుగా 24,000 మంది మరి ఎగ్జామ్ రాసిండ్రంటే, పోటీ పడుతున్నారంటే మరి దాని మీద ఎంత కసితోని తిండి తినక పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉద్యోగం వస్తే మగపిల్లలు నాకు కట్నం వస్తుందని, అమ్మాయిలు నాకు ఉద్యోగం వస్తే పెళ్ళిళ్ళు చేసుకొని నా అత్తగారి కుటుంబాన్ని బాగు చేసుకోగలుగుతా, నాకు ఒక గౌరవం పెరుగుతుందని చెప్పి ఎన్నో ఆశలతోని మరి ఇలా ఈ ఉద్యోగాలకు పోటీ పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇలా కోర్టులో ఉందని నానా కథలు చెప్పుకుంటూ, కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ, కాలయాపన చేసుకుంటూ దీన్ని పోస్ట్ పోన్ చేస్తుంది. బిడ్డ ఖబర్దార్. ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో మొన్ననే చెప్పారు కృష్ణన్న గారు, మీరు వెంటనే 2-3 రోజులలో రిజల్ట్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతారు, బిడ్డ ఖబర్దార్ అని చెప్పడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించడానికి ఇలా పెద్ద ఎత్తున సిద్ధపడితే కృష్ణన్న గారు ఓపికతోని ఆగండి. ఇలా మరి గోపీకాంత్ రెడ్డి గారిని మాట్లాడి ఇక లేని పక్షంలో కంపల్సరీ ముఖ్యమంత్రి గారి ఇంటి ముట్టడి చేయడానికి సిద్ధపడండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆర్ కృష్ణన్న గారు 15 రోజులు వ్యవధి ఇచ్చారు. ఈ 15 రోజుల లోపల మన నోటిఫికేషన్ మొత్తం టోటల్గా రిజల్ట్ ఇచ్చి మరి మా ఉద్యోగ భద్రత మాకు ఇవ్వకపోతే బిడ్డ ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో మీడియా అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు కె విరాహత్ అలీతో పాటు కమిటీ సభ్యులు, సీనియర్ పాత్రికేయులకు మంత్రి కార్డులను అందజేశారు. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించి మే 10లోపు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ముకుందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని టైటాన్ డిఫెన్స్ సిస్టమ్ లిమిటెడ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. సంస్థ చైర్మన్ సీఈఓ కె గిరికుమార్ నేతృత్వంలోని బృందం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. కర్నూలు విమానాశ్రయంలో ఎంఆర్ఓ సిమ్యులేషన్ సెంటర్ల ఏర్పాటు, నంద్యాల జిల్లాలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపనపై చర్చలు జరిగాయి. ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తమ అనుభవాన్ని వివరించిన సంస్థ ప్రతినిధులకు రాష్ట్రంలో అనుకూల పెట్టుబడి వాతావరణం ఉందని మంత్రి తెలిపారు. పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు తీరని అన్యాయం చేస్తోందని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతులకు తక్షణ సహాయం అందించి ధాన్యం కొనుగోలులో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేశారు. సార్ వారు 2 రోజులు మొత్తం ఎత్తేస్తాం సార్ అంటారు. ఇప్పుడు లారీలు వస్తాయని చెప్తా ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం చెప్తా ఉన్నాను. ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. నేను రైస్ మిల్లర్లు, అదేవిధంగా ఈ దళారీలు మధ్యన ఉన్నటువంటి ఒక ఏదైతే కుమ్మక్కతనం అవుతుందో దానివల్ల ఈ పరిస్థితి ఈరోజు ఏర్పాటు పడింది రాష్ట్రంలో. ఒక ధాన్యమే ఒక ఒరే కాదు, ఈవెన్ మొక్కజొన్న కూడా అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న పరిస్థితి కూడా అదే ఉన్నది. రకరకాల పంటలకు ఎంఎస్పి పెంచినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వములో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, దళారీలు, రైస్ మిల్లర్స్, కమిషన్ ఏజెంట్లు వీళ్ళందరూ కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులకు పరిస్థితి ఏ విధంగా అంటే తక్కువ ధరకు అమ్మడానికి వాళ్ళ మీద ప్రెషర్ పెడతా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు చెప్తా ఉన్నారు. టార్పాలిన్ పెట్టినా కూడా కింద పందికొక్కలు వస్తూ ఉన్నాయి, అడవి పందులు వస్తూ ఉన్నాయి, అడవి పందులు తింటా ఉన్నాయి. అవి ధాన్యం తీసుకొచ్చినటువంటి ఒక క్వింటల్ ఉంటే అది సగం క్వింటల్ అయిపోతూ ఉన్నది. ఇది చేపట్టి వానకు తడిచి ఎండకు ఎండి ఈరోజు ధాన్యము ఈ విధమైన పరిస్థితి ఉన్నదంటే ప్రభుత్వం ఎందుకు మేలుకోవట్లేదు? ప్రభుత్వం ఈ అగ్రికల్చర్ సెక్టార్ని, రైతాంగాన్ని మొత్తం మర్చిపోయి ఈరోజు వాళ్ళు చేసే పనులు ఏమున్నాయండి? రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రైతులతో రాజకీయాలు గత ప్రభుత్వం చేసేది సరే, ఆ ప్రభుత్వం చేసినందుకు ఆ పాపాన వాళ్ళకి పాపం చేశారు కాబట్టి మీకేదో ఈ యొక్క
అధికారులు అంటారు. మరి మీరు కూడా ఇది రైతులు మర్చిపోతే ఎట్లా? దయచేసి నేను రేవంత్ రెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వర గారిని కోరుతా ఉన్నాను, రైతులకు ఇప్పుడు ఇమ్మీడియట్గా న్యాయం చేయండి. రైస్ మిల్లర్స్ ఎవరైతే ఇటువంటి పెట్టండి, కేసులు పెట్టండి వాళ్ళ మీద. అదేవిధంగా ఈ యొక్క మొలకొచ్చిన ధాన్యాన్ని భోజనాల వ్యవస్థ లేదు, సరే వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. కనీసము ఈ యొక్క రైస్ మిల్లర్స్తో పిలిపించి మీరు వార్నింగ్ ఇచ్చి లిఫ్ట్ చేయమని ఎందుకు చెప్పట్లేదు? ప్రభుత్వాన్ని ఎందుకు ఈ పని చేయట్లేదు? ఎందుకు 1 month ఆగాల్సి వస్తుంది? చివరికి దాన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంటే మళ్ళీ ప్రొక్యూర్ చేసేది 100%. మళ్ళీ మీరే ఇస్తాం మళ్ళీ మీకు దాని పైసలు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక ఎంఎస్పీ రేట్ కానీ, టార్పోలిన్లు కానీ, మీ యొక్క కాంటాలు కానీ అన్నీ కూడా మేము ఇస్తున్నాం. ఒక్క పైసా దప్పడం ఖర్చుతో సహా, సూట్లీ ఖర్చుతో సహా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి రైతాంగ వ్యతిరేక వైఖరిగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మీరు రైతులను పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే రైతులకు సంబంధించిన దాంట్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా దీనిపైన మేము ఆందోళన చేస్తాము. మా కిసాన్ మోర్చా కూడా దీని ముందుకు ఉండి రైతుల పక్షాన ఉంటుందని చెప్పేసి కూడా ఈ నాకు తెలుసు. మరొకసారి ఈ మొక్క చూడండి, మీరు చూడండి ఏ విధంగా పాపం మీ ముందే ఇచ్చిన ఇవన్నీ ఈ యొక్క ధాన్యం వాళ్ళు తీసుకొని ఎంత వాళ్ళ కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. అలా కంట్లో నీళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు చూడాల్సిన అవసరం ఉంది. ఆ రైతాంగాన్ని నేను కూడా కోరుతా ఉన్నాను. మేము మీతో ఉన్నాము, తెలంగాణ మీతో ఉన్నది, సమాజం మీతో ఉంది. దయచేసి ఆత్మహత్య. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లంచం తీసుకుంటూ బిల్ కలెక్టర్ ఏసీబీకి, ఆసుపత్రిలో పరామర్శించిన అధికారులు, సెలక్షన్ లిస్ట్ విడుదల చేయాలంటూ ధర్నా, అభ్యర్థులకు ఆర్ కృష్ణయ్య మద్దతు, మీడియా అక్రిడేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం, మంత్రి పొంగులేటి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో టైటాన్ డిఫెన్స్ ప్రతినిధుల భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.